హాయ్ అండి, శుభోదయం. వెల్కమ్ టు అనూశ్రీ వ్లాగ్స్. ఈరోజు మనము ఓ పవిత్రమైన యాత్రతో అయితే మీతో అయితే ప్రయాణించబోతున్నానండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీ తిరుమల దర్శనానికి అయితే భక్తి, నమ్మకం, ఆశీర్వాదాలతో కూడిన ఈ యాత్రనైతే మనం ఎలా అనుభవించామో ఈ వీడియోలో అయితే మీతో తెలుసుకొని చూపించబోతున్నానండి. ఇదైతే స్టార్టింగ్ అండి. తిరుపతి నుంచి తిరుమలకు స్టార్టింగ్లో అయితే ఇది గుడి గోపురం అండి. అక్కడ మనం అక్కడ టికెట్స్ కోసం అయితే అక్కడ ఆపుతారు కదండి, అక్కడ స్టార్టింగ్లో అండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, గరుత్మంతుడు. అలాగే మనం స్టార్టింగ్ ఇక్కడ చెకింగ్ పాయింట్, ఇక్కడ ఇవన్నీ ఈ తిరుమలతో కూడిన మా ప్రయాణం అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ కొండలలో, పర్వత కోణాలలో, కొండలతో కూడిన తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఈ పవిత్రమైన యాత్రలో మేము అనుభవించిన ఈ అందమైన క్షణాలను అయితే మీతో కూడా పంచుకుంటున్నానండి. ఇక్కడ కొండపైకి అయితే బస్సులో వెళ్తున్నామండి. స్వామివారి దర్శనం కోసం ఈ ప్రయాణంలో విశేషాలు, భక్తి భావాలు అన్నీ నేను ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపించడం అయితే జరుగుతూ ఉంటుందండి. మా ప్రయాణం అయితే మధ్యాహ్నం అయితే ప్రారంభమైందండి. పక్కన అడవుల మధ్యలో వెళ్తూ అక్కడ గుడి గోపురాలను బస్సులో వెళ్తున్నప్పుడు అయితే చూస్తూ మా మనస్సులు అయితే చాలా ఆనందంగా అనిపించాయండి. చాలా శాంతి కూడా కల్పించాయి. చాలామంది భక్తులు కూడా కాలినడకనైతే వెళ్తూ అయితే కనిపిస్తున్నారండి. మేము పైన స్నానాలు అయితే అవన్నీ ముగించుకునేసి దర్శనానికి అయితే ఇక్కడ వెళ్తున్నామండి. తిరుమలలోకి ప్రవేశించిన క్షణం మనసు అయితే ఎంతో ఉల్లాసంగా అనిపించిందండి. హరినామ స్మరణలు, పూల అలంకరణలు, చుట్టూ భక్తి వాతావరణం అయితేనండి. అదిగో మీకు లైటింగ్ రూపంలో అయితే ఇక్కడ కనబడుతూ ఉంటుంది చూడండి. మేము ఇప్పుడు దర్శనానికి అయితే స్టార్టింగ్ అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ దర్శనం కోసము ఇక్కడ వెళ్తున్నాము. అక్కడ లైటింగ్లో గరుత్మంతుడు ఇంకా అవన్నీ కనపడుతున్నాయి చూడండి. నేను మీకైతే షేర్ చేస్తున్నాను. అలాగే మేము దర్శనం గుడి లోపలికి అయితే ఫోన్ అయితే అవైలబుల్ ఉండదు కదండి. నాకు అవైలబుల్ ఉన్న పిక్సెల్ని అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. స్వామివారి దర్శనం కొన్ని క్షణాలైనా చాలా అనుభూతిగా జీవితాంతం అయితే గుర్తుంటుందండి. ఇది గుడి గోపురం బయట మెయిన్ డోర్కి ఎదురుగా ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి ఈ విధంగా అయితే పూజ చేసుకుంటారండి. ఇది కూడా నేను మీతో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇక్కడ దర్శనం చేసుకొని ఒకటేసారి మనము లడ్డు ప్రసాదం అయితే తీసుకొని స్వామివారి ఆశీస్సులతో మళ్ళీ తిరిగి ఇలా పైకి అయితే వచ్చామండి. మనసులో ఒక తృప్తి, ఒక శాంతి అనేది అయితే శాంతిభావం అయితే ఉంటుందండి. ఇక్కడ గోవింద నామస్మరణతో, హరిభావాల స్మరణలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల దర్శనాన్ని భక్తి, నమ్మకం, ఆశీర్వాదాలతో కూడినదండి. ఇదైతే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ప్లెజెంట్గా గోవింద నామస్మరణలతో ఇక్కడ ఈ వాతావరణం అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ విధంగా ఓం గోవింద, హరి గోవింద అనేసి ఓం నమో వెంకటేశాయ అని స్మరణలు అయితే వినిపిస్తున్నాయండి. గోవింద ఎనిమిది తొమ్మ వేసింది, మంత్రము చేత భూత పోసింది, రామ మంత్రము చేత కాపు కాసింది, బ్రహ్మ మంత్రము చేత పండు పండింది, ఆ పండు మాకిచ్చి రక్షించుదలసమ్మ, ఆ పండు మాకిచ్చి కాపాడు తెలుసమ్మ. ఇక్కడ శ్రీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి పరిణయం అండి. మే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అయితే జరిగిందండి. మేము 6వ తారీఖు దర్శనానికి అయితే వెళ్ళినప్పుడు ఇవి పిక్స్ అండి. శ్రీ వెంకటేశ్వర స్వామికి, పద్మావతి అమ్మవారికి పరిణయ కళ్యాణోత్సవం అండి.
చాలా బాగా జరిగిందండి, కనువిందుగా అనిపించింది అనుకోండి. నేనైతే ఇదైతే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అదేవిధంగా ఇక్కడ షాపింగ్ విషయాలు అయితే ఇక్కడ అది చిలకలు చూడండి, దాంట్లో వాటర్ వేస్తే చిలకల్లాగా శబ్దం అయితే వస్తుందండి. ఇక్కడ నేను షాపింగ్ చేసేటప్పుడు కూడా నేను ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అక్కడ నేను కీ చైన్స్ మీద నేమ్స్ అయితే రాసి లామినేషన్ టైప్లో అయితే చేస్తున్నారండి. అది ఎన్ని రోజులైనా పోదని ఆయన చెప్పారు. మా తమ్ముడు అయితే వేయించుకుంటున్నాడండి. ఇక్కడ ముగ్గు వేసుకునే ప్లేటింగ్స్ అవి కూడా ఉన్నాయండి. అవి కూడా కొన్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ మా పిల్లలకి వాచ్, అద్దాలు, పెన్సిల్స్ అయితే తీసుకున్నాను. ఈ వీడియో అయితే మీకు ఎలాగనిపించింది అయితే తప్పకుండా షేర్ చేయండి. ఈ తిరుమల యాత్ర అనేది విజయవంతంగా అయితే